కుల సంఘాలు ఇది ఒక రాష్ట్రంలో ఉన్న కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. అయితే తాజాగా మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కుల సంఘాల రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వద్దు అని చెప్పింది. కులాల పేరుతో సంఘాల రిజిస్ట్రేషన్ చేయరాదు అంటూ తమిళనాడులోని అన్ని రిజిస్టర్ కార్యాలయాలకు సర్క్యులేటర్ను జారీ అయ్యాయి. మద్రాస్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. దక్షిణ భారత సెంగుంద మహాజన సంఘం నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించడానికి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భరత చక్రవర్తి నేతృత్వంలో ధర్మాసనం తీర్పు వెలువరించింది. కులాలను ప్రోత్సహించే సంఘాలను రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదు చేయవచ్చా, అదేవిధంగా విద్యాసంస్థల పేర్లలో ఉన్న కులాల పేర్లను తొలగించడం సాధ్యమా అనే అంశాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. కులాల పేరుతో సంఘాల రిజిస్ట్రేషన్లు చేయరాదు అంటూ రిజిస్టర్ కార్యాలయాలకు సర్క్యులర్ను జారీ చేయాలని ఆ శాఖ ఐజీని ఆదేశించింది. కుల సంఘాలు నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలల నేమ్ బోర్డుల్లో ఉన్న కులాలను 4 వారాల్లోపు తొలగించాలని కూడా స్పష్టం చేసింది. లేని పక్షంలో సంబంధిత విద్యా సంస్థల లైసెన్స్ రద్దు చేయాలని కూడా విద్యాశాఖను ఆదేశించింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న కల్లర్ అలాగే అధిద్రావిడుల సంక్షేమ పాఠశాలల పేర్లను కూడా తొలగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు మంచి నిర్ణయమే తీసుకుంది ఒక రకంగా. మరి ఈ తరహా ఇది ఒక బెంచ్ మార్క్ కేసే, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే అమలైతే ఇంకా కుల సంఘాల రిజిస్ట్రేషన్ అదే గొడవ ఉండదు. ఇంకా కుల సంఘాల రిజిస్ట్రేషన్ ఉండగా నుంచి మళ్ళీ ఇలాంటి రకరకాల తలనొప్పులు ఇప్పుడు. అయితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటాయా చూడాలి.